ఇప్పుడు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి కల్కి అవతారాలు ఇవన్నీ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి పూర్వ వృత్తాంతం ఆవిడ వకుళాదేవికి ఇచ్చినవి ఎలా లింకులు ఉన్నాయో అలాగే భారద్వాజ గోత్రంలో ఆ గోత్రంలో వాళ్ళకి పెద్దవాళ్ళకి నేను మీ గోత్రంలో 3 సార్లు పుడతాను అని చెప్పేసి శివుడు వాళ్ళకి వరం వేయడం జరిగింది అని ఒక నమ్మకం. అందులో మొదటి అవతారం కేవలం శివ అవతారం, అంటే శివస్వరూపుడు. అది ఎవరు? షిరిడి సాయిబాబా అని నమ్ముతారు. భరద్వాజ గోత్రంలో షిరిడి సాయిబాబా అవతారం మొదటిదిట. రెండో అవతారం సత్యసాయిబాబా. ఇదేమిటి? శివశక్తి అవతారం అంటారు. అందుకనే ఈయన ఏంటంటే ఆయనకున్నంత కోపం అది ఈయనకు ఉండదు. ఈయనకు ప్రేమ తత్వం చాలా ఉంటుంది. అంటే ప్రేమగా తల్లి తండ్రి రెండు సగం సగం ఉండే అర్ధనారీశ్వర తత్వం. కాళ్ళు చూస్తే కూడా మేము పాద నమస్కారం పెట్టుకున్నప్పుడు కొంతమంది భక్తులకి ఆ దివ్యమైన దర్శనం జరిగింది. 2 పాదాలకి నమస్కారం పెట్టుకున్నప్పుడు చూసుకుంటే ఒక పాదంకి అమ్మవారికి ఉన్నట్టుగా అందే గుర్తు ఉంటుంది, గజ్జె గుర్తు ఒక పాదంకి. ఒక పాదమేమో శివుడి పాదంలాగా, ఒక పాదం అమ్మవారి పాదంలాగా. ఇలా చాలా హస్త సాముద్రికం ప్రకారం కూడా మనకి నిదర్శనాలు చూపిస్తారు ధన్యజీవులు. వాళ్ళ బాడీలో ఉండే చక్రాలు కానీ, కాళ్ళల్లో ఉండే చక్రాలు, చేతుల్లో ఉండే చక్రాలు. హస్త సాముద్రిక శాస్త్రం తెలిసిన వాళ్ళు దాని గొప్పతనం ఏమిటి, దానిలో ఉన్న విశిష్టత చెప్పగలుగుతారనమాట. అలా ఇదేమో శివశక్తి అవతారం. 3వ అవతారం తర్వాత రాబోయేది కంప్లీట్గా అమ్మవారి అవతారమే, ప్రేమ సాయి అవతారం. అది కంప్లీట్గా జీసస్ క్రైస్ట్ ఎట్లా అయితే మొత్తం ప్రేమ స్వరూపుడిగా ఉండి ప్రేమ కోసం అట్లా ఉండేవారో, రాబోయే అవతారం అలా కంప్లీట్గా అమ్మవారి స్వరూపంగా ఉంటుంది. అందులో మాట అసలు ఏమి ఉండదుట అని చెప్తారు. కొన్ని తెలిసాయి, అన్నీ మనకు తెలియదు. చాలా తక్కువ మాట్లాడుతూ, ఇప్పుడు రమణ మహర్షి గారు ఎట్లా అయితే సైలెన్స్ ద్వారా ఆయన అవతల మనిషిలో ఆధ్యాత్మిక ప్రేరణ కలిగిస్తూ ఉంటారో, అట్లాగే ఆయన ప్రేమ భావనతో కంటి చూపుతోనే అవతల వాళ్ళల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే రాబోయే అవతారం అలాంటిది అని చెప్తారు. ఈ మధ్యలో ఉన్న అవతారం శివశక్తి స్వరూపం. అంటే ఇప్పుడు చాలామంది మీ భార్య ఎక్కడా అని అవతారాలు అవి తీసుకుని వచ్చినప్పుడు రాముడు ఉన్నాడు అంటే మీ భార్య ఎక్కడా అని అంటే సీత అట్లా చెప్పుకుంటాం. కృష్ణుడు, అష్టభార్యలు ఇట్లా చెప్తాం. అలా చాలామంది ఇట్లా ఒకళ్ళే వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మీ భార్య ఎవరు అని అంటే చాలాసార్లు స్వామిని కూడా అడగడం జరిగింది. మరి కన్సార్ట్ అంటే మీరు శివుడు అయితే కనుక పార్వతి కూడా ఉండాలి కదా మీతో పాటు, మరి ఆవిడ ఎక్కడున్నారు అని. అంటే నాలో సగమై అంటే ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ఎలా అయితే ఆలోచన ఆచరణ, మనం సైంటిఫిక్గా చెప్పుకుంటే ఎనర్జీ మ్యాటర్ అని తీసుకున్నప్పుడు ప్రతి మనిషిలో ఆడ మగ ఇద్దరు ఉంటారు. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క కోణం ఎక్కువ ఆవిష్కృతం అవుతుంది. ఆడ మగ సైడ్ థింకింగ్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది. అట్లాగే ఇలా చెప్పుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే పార్వతి నా శక్తిగా నాలో ఉండి నా చేతి పనులన్నీ చేస్తోంది అని. ఒకవేళ నన్నే విష్ణుమూర్తిగా మీరు అనుకునేట్టయితే గనక, ఇది వైకుంఠం పుట్టపర్తి వైకుంఠం అనుకుంటే గనక, నేను విష్ణుమూర్తిని అయితే నా దగ్గరున్న అపారమైన వెల్త్ ఇలా అందరూ ఇస్తున్న అష్టైశ్వర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నా శక్తితో అవన్నీ జరుగుతున్న కోట్లాది రూపాయలతో జరుగుతున్నదంతా కూడా లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు అలా చెప్తారనమాట ఆయన. ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన చాలా చిన్న వయసులోనే ఆయన వచ్చిన జీవిత పర్పస్ ఏంటో ఆయన తెలుసుకున్నారు. ఒక కారణ జన్ములుగా వచ్చిన వాళ్ళు. ఆయన 14వ ఏటే నాకు ఈ స్కూలు 7వ తరగతిలో ఉండగా నేను స్కూల్కి వెళ్ళను, ఇంకా నాకు ఈ స్కూలు ఇలాంటి బంధాలు అవన్నీ లేవు, నేను ఒట్టి ఈ కుటుంబానికి సంబంధించిన వాడిని మాత్రమే కాదు, నేను జనం కోసం వచ్చాను, వాళ్ళ ప్రార్థనల కోసం వచ్చాను, నేను అది ఉద్ధరించడానికి నేను ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటకు వచ్చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా ఆవిడ ఇక్కడే ఉండు, మా కళ్ళ ముందు ఉండు, ఇది అది అని చెప్పి అంటే కరణం సుబ్బమ్మ గారు అని చెప్పి ఆవిడకి అక్కడ ఆ ఊళ్ళో ఉన్న కరణం వైఫ్ ఒక ఆవిడ ఉండేవారు పుట్టపర్తిలో. ఆవిడకి పిల్లలు లేకపోవడం, అపారమైన అనురాగం. ఎలా అయితే కృష్ణుడి మీద యశోదాను దేవకి కన్నా తల్లి అయితే యశోద ఎట్లా అయితే మమకారంతో పెంచిందో, అట్లాగే ఇక్కడ కూడా ఆ కరణం సుబ్బమ్మ గారు వాళ్ళు బ్రాహ్మణులు అవడం వల్ల వీళ్ళు రాజులు. ఈయనేమో ప్యూర్ వెజిటేరియన్గా ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా. తన చాలా శుద్ధిగా, చాలా పవిత్రంగా, చాలా సున్నితమైన ఆలోచనలతో దేన్ని హింసించకుండా అట్లా ఉన్నప్పుడు ఆవిడేంటంటే ఈ బ్రాహ్మణ ఇళ్లల్లో వండిన భోజనం అది ఆవిడ వండి పెట్టడం ఆయనకి, ఆయన తినడము. వాళ్ళ తాతగారు కూడా ఆయన దివ్యత్వాన్ని చిన్నప్పటి నుంచే గ్రహించి మా ఇంట్లో ఈయన అవతారమూర్తిగా వచ్చారు, ఈయన మా పూర్వీకులు చేసిన ప్రార్థనలకి ఫలితంగా మా ఇంట్లో పుట్టారు అని బాగా నమ్మి ఆయన అలాగే చూసుకునేవారు వాళ్ళ తాతగారు. ఇలా జరిగేది. వాళ్ళ అక్కలు వాళ్ళందరూ కూడా అలాగే ఉండేవారు. వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు. ఆయన ఏం చెప్తారంటే ఒకటే చెప్తారు, ఇప్పుడు భగవంతుడు అనేది ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషి ప్రతి జీవి భగవంతుడే. నేను భగవంతుడని నాకు తెలుసు, మీరు భగవంతుడని నాకు తెలుసు, కానీ మీరు భగవంతుడని మీకు తెలీదు. మీకు ఆ ఎరుక తెలియచేయడం కోసం నేను వచ్చాను, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చేయడం కోసం. అలాగే ఇప్పుడు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఇవన్నీ చదివి అలసిపోకండి, మీకు అర్థమవుతుంది అర్థమవుదు. సింపుల్గా చెప్తా, అన్నిట్లోంచి సారము. లవ్ ఆల్ సర్వ్ ఆల్
హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అంటే అష్టాదశ పురాణాల సారాన్ని 4 మాటల్లో చెప్పేశారు. ఏమంటున్నారు? నువ్వు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. సేవ, ఆ సేవలో నీకు నా వాళ్ళు వేరే వాళ్ళు, దీనికి లాభం ఏంటి నేను వీళ్ళకి సేవ చేస్తే అనే తారతమ్యాలు లేనే లేవు. ఎవరికి ఎక్కడ ఎన్ని వేల కథలు, ఎన్ని వేల ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివంటే మన జీవితకాలం సరిపోదు చెప్పుకుంటూ ఉంటే. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఒరిస్సా నుంచి వస్తున్న ఇక్కడ ఈ సేవా మార్గం చెప్పుకునేటప్పుడు దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఆయన అవతారం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు దాన్ని పక్కకు పెడదాం. అయితే ఇప్పుడు అలా చెప్పినప్పుడు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటే ఏమిటి? నువ్వు ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు ఫలాపేక్ష లేకుండా, ఏమీ ఆశించకుండా నీ చేతనైన సాయం నీ తోటి వాళ్ళకి చేయడం. ఇప్పుడు సమాజం అంటే నీ ఒక్కడితోనూ ఉన్నది కాదు. సమాజంలో రకరకాల జీవులు ఉంటారు. ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ తీసుకునే చోటే ఉండద్దు, ఎప్పుడూ నువ్వే ఇచ్చేవాడిగా కూడా ఉండవు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉంటుంది. కాబట్టి నీకు తెలిసింది, నీకు వచ్చింది నువ్వు చెయ్యి, ఏమీ ఆశించకుండా. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలిగింది తీసుకో. అలా సంఘం ఫస్ట్ సెల్ఫ్ని ఉద్ధరించడానికి ఏం చేసుకోవాలో ఆలోచించు. తర్వాత కుటుంబానికి నువ్వు ఏ విధంగా ఒక చక్కటి రెస్పాన్సిబుల్ పుత్రుడుగానో భర్తగానో ఎలా ఉంటావో అది ఆలోచించు కుటుంబంకి. తర్వాత సమాజానికి నువ్వు ఎలాగ ఉపయోగపడతావో అది ఆలోచించు. తర్వాత దేశానికి ఏది వదలలేదండి. ఆయన పేట్రియటిజం, నేషనలిజం కూడా ఎంత చెప్పారంటే ఆ రోజుల్లోనే 50-60 ఏళ్ల క్రితం ఆయన ప్రవచనాలు అవి విన్నప్పుడే ఎంతో ఉత్తేజభరితంగా అందరికీ దేశభక్తి పెరిగేటట్టు మన 5 రకాల మాతల గురించి చెప్తూ దేహమాత, దేశమాత, భూమాత, గోమాత, ఇట్లా వేదమాత 5 ఉన్నాయి. ప్రతి పంచతల్లులు ఉన్నారు అందరికీ. దేశాన్ని ఎప్పుడు మర్చిపోకండి, దేశానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకండి విద్యార్థులకి. ఇవన్నీ చెప్పి వాళ్ళని సంస్కారవంతంగా పెంచారు. అలాగే వాల్యూస్ గురించి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్యూమన్ వాల్యూస్, ఆ హ్యూమన్ వాల్యూస్ మీదనే ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ మ్యాకులే పెట్టిన ఎడ్యుకేషన్ వల్ల మనకేం ఒరిగేది లేదు అని బలంగా నమ్మిన అవతారమూర్తి. అందుకని సత్యసాయి ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళకి ఏముంటుందంటే వాళ్ళ యూనివర్సిటీస్లో కానీ వాళ్ళ టీచింగ్ కరికులంలో కానీ సిబిఎస్ఈ సిలబస్ కరికులం అకాడమిక్ ఫాలో అయినా కూడా దీంతో పాటుగా ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన మామూలు స్కూల్ పిల్లాడిని కానీ పుట్టపర్తిలో చదివిన పిల్లాడిని కానీ పక్కన పెట్టి కంపేర్ చేసి చూడండి. మీరు ఫర్గెట్ అబౌట్ దేర్ అకాడమిక్ బ్రిలియన్స్ వేరేది, అవి 2 పక్కన పెడితే హోలిస్టిక్గా వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ గమనిస్తే మీకు తేడా తెలిసిపోతుంది. ఈయన సత్యసాయి డివోటీ చెప్పేయచ్చు. అంటే వాళ్ళ విలువలు, వాళ్ళు దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇట్లాంటివి అనమాట. అలా చిన్నప్పటి నుంచే బాల వికాస్ అని కూడా పెట్టి పిల్లలకి, ఒకవేళ ఇలాంటి స్కూల్స్లో చదవని పిల్లలు ఉంటే ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు వాళ్ళ స్పేర్ టైంలో వారంకి ఒక్కరోజు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలందరినీ చేర్చి ఒక సిలబస్ ప్రకారం వీళ్ళందరికీ కూడా విలువలు నేర్పించడం. అదొక 3 లెవెల్స్లో వాళ్ళకి పరీక్షలు పెట్టి లెవెల్ 1, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఆ 3 గ్రూపుల్లోనూ పురాణాలతో పాటుగా సమాజంలో మనకు ఉపయోగపడే విలువలు కూడా, సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, బేసిక్ వాల్యూస్ ఏది ఉన్నాయో ఆ 5 నేర్చుకుంటే ఇంకేం నేర్చుకోవాలి? ట్రూత్, రైట్ కండక్ట్ ఇట్లాంటివన్నీ నేర్చుకుంటే పిల్లలు ఇంకేం నేర్చుకోవాలి? ఎక్కడున్నా ఎక్సలెంట్గానే ఉంటారు వాళ్ళు. అలాగా చాలా పటిష్టమైన విద్యా వ్యవస్థ, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ ఫ్రీ. ఓకే, ఇప్పుడు ఈ విద్య ఏదైతే నేను చెప్తున్నానో మేలు రకమైన విద్య, మనం ఇక్కడ మామూలుగా ఏ స్కూల్ చూసినా లక్షల్లో ఫీజులు కడతాం. కేజీ నుంచి పీజీ వరకు పుట్టపర్తిలో కానీ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనా కూడా ₹1 ఫీజు లేదు. పుట్టపర్తిలో కానీ, వైట్ఫీల్డ్లో కానీ, బెంగళూరులో కానీ హాస్పిటల్లో మీరు ఎంత పెద్ద సర్జరీలైనా ఏమైనా ₹1 మీకు బిల్లింగ్ కౌంటర్ ఉండదు.